ఈ దినము నుండి మనం గత వారం మార్కు సువార్త రాసిన గ్రంథకర్త గురించి నేర్చుకున్నాం. ఈ వారం నుండి మనము మార్కు సువార్తని ధ్యానించబోతా ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించబోతున్న వాక్య భాగాన్ని ఒకసారి మనము చదువుకుందాం. మీ యొక్క బైబిల్స్ ఉన్నట్లయితే, మీరు తీయగలిగిన వాళ్ళైతే దయచేసి మార్కు సువార్తను తీయండి. 1వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం ధ్యానించబోతా ఉన్నాం. పేజీ నంబర్ నూతన నిబంధనలో 31వ పేజీ. ఒకసారి మనము చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా బిగ్గరగా చదవండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు, బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకున్నవాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడు నా వెనక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. తల వంచండి, ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగం మాకెంతో క్షేమకరం చేయండి. ఈ వాక్యము ద్వారా మేము ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. మా జీవితానికి మీరు అనుగ్రహించిన రక్షణ క్రమమైనదా, సరి అయిన క్రమములో ఉందా, లేకపోతే నేను తప్పటడుగుల ద్వారా రక్షణలోనికి నడిపించబడ్డానా? ఇదిగో ఈరోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను జీవితము ద్వారా మీరు మాతో మాట్లాడబోతుందికి స్తుతులు చెల్లిస్తూ, ఎన్నో విషయాలు నీ వాక్యములో మేము చూడడానికి, పరిశీలన చేయడానికి, నేర్చుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివిన వాక్య భాగాలు 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనము చదివాం. అయితే ఈ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనము ఈ వాక్య భాగాన్ని 3 భాగాలుగా మనము విభజిద్దాం. మొదటి భాగం ఏంటంటే 2వ వచనం 3వ వచనం శ్రేష్టమైన జన్మ. రెండవ భాగం ఏంటంటే 4వ వచనం 6వ వచనము శ్రేష్టమైన జీవితం. మనము ఒకటి తర్వాత ఒకటి నేర్చుకుంటూ వస్తాం. శ్రేష్టమైన జన్మ 2, 3 వచనాలు, శ్రేష్టమైన జీవితం 4, 6 వచనాలు, శ్రేష్టమైన జయము 7, 8 వచనాలు. క్షమించండి, 5, 7, 8 వచనాలు. 5వ వచనం, 7వ వచనం, 8వ వచనం శ్రేష్టమైన జయము గురించి మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. శ్రేష్టమైన జన్మ, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన జయము. వాక్యం మీద మీ దృష్టి పెట్టండి దయచేసి. శ్రేష్టమైన జన్మ, రెండోది శ్రేష్టమైన జీవితం, మూడోది శ్రేష్టమైన జయము. ఈ వాక్య భాగాన్ని మనం 8 వచనాల్లో నేర్చుకోబోతా ఉన్నాం. దానికి సంబంధించిన పరిచయ మాటలు నేను మీకు తెలియజేస్తాను. ప్రస్తుత తరం ఎలా ఉన్నది అనేది మనం ఇప్పుడు ఆలోచన చేయబోతా ఉన్నాం. ప్రస్తుత తరం ఎలా ఉంది అంటే, ప్రస్తుతంలో సమాజంలో ఉన్న ప్రజలు ఎలా జీవిస్తున్నారు అంటే, మనం చూసినట్లయితే ప్రస్తుతం కోసమే బ్రతుకుతూ ఉన్నారు. ఏంటి, గతం నుంచి వాళ్ళు పాఠాలు నేర్చుకోవట్లేదు. తర్వాత భవిష్యత్తును గురించిన నిరీక్షణ కూడా వాళ్ళకి లేదు. భవిష్యత్తు జీవితం ఎలా ఉండాలి అనే ప్లాన్ వాళ్ళకి ఉండడం లేదు. ప్రస్తుతం ఈరోజు గడిచిపోతే చాలు, ఈరోజు ఎట్టగట్టు గడిచిపోతే చాలు అన్న ఆలోచనతో చాలామంది జీవిస్తూ ఉన్నారు. ప్రస్తుత తరం ప్రస్తుతం కోసమే బ్రతుకుతూ ఉంది. రేపటి గురించిన ఆలోచన వాళ్ళకి, రేపటి గురించిన ఆలోచన అంటే భవిష్యత్తును గురించిన ఆలోచన వాళ్ళకి
తగ్గిపోతా ఉంది అనేది మనం ఆలోచన చేస్తాం. ప్రస్తుత తరం అలా ఉంది. అలాగే రెండోది ఏంటంటే తీవ్రమైన ఆత్మాభిమానం ఉందంట ప్రస్తుత తరంలో ఉన్న ప్రజలకి. ఎవరు ఏమనకూడదు, ఒక మాట అంటే ఫీల్ అయిపోతారు, హట్ అయిపోతారు. అంత మాత్రమే కాదు, నేనే ప్రధానం, నేను మాత్రమే ప్రధానం, నేను మాత్రమే ముఖ్యం, నేను మాత్రమే ఎక్కువ, నేను మాత్రమే గొప్ప అన్న భావంతో ప్రస్తుత తరం ఉందంట. అందరూ నా కోసమే బ్రతకాలి అన్న ఆలోచనతో ఉందంట. ఏంటి? అందరూ నా కోసమే బ్రతకాలి, నేను ఎవరి కోసం బ్రతకను, అందరూ నా కోసమే బ్రతకాలి అన్న భావంతో ఉందంట. మూడోది, నేను సంతోషంగా ఉంటే చాలు అన్న భావంతో ఉందంట. ప్రస్తుత తరం ఎలా ఉందంటే, నేను సంతోషంగా ఉంటే చాలు, ఎవరేమైపోయినా నాకు అవసరం లే, ఎవరు ఎట్టెళ్ళిపోయినా నాకు అవసరం లే, నేను సంతోషంగా ఉంటే చాలు అన్న భావంతో ప్రస్తుత తరం ఉంది. అయితే ప్రస్తుత తరం ఇలా ఉంటే, ప్రస్తుతం కోసం బ్రతుకుతూ ఆత్మాభిమానంతో ఉంటూ నేను మాత్రమే సంతోషంగా ఉంటే చాలు అన్న పరిస్థితుల్లో ప్రస్తుత తరం కొనసాగుతూ ఉంటే, అలా బ్రతకూడదు, మన జీవితం అలా ఉండకూడదు, ప్రస్తుతం కోసమే నువ్వు బ్రతకూడదు. తీవ్రమైన ఆత్మాభిమానం, నేను మాత్రమే ప్రధానం, నేను మాత్రం బాగుంటే చాలు, అందరూ నా కోసమే బ్రతకాలి, నేను మాత్రం సంతోషంగా ఉంటే చాలు అన్న ఆలోచనతో మనం బ్రతకూడదు అని మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్న ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానించబోతా ఉన్నాం. అలా జీవించకూడదు, ప్రస్తుతం కోసం జీవించొద్దు, నేను మాత్రం సంతోషంగా ఉంటే చాలు అని భావించొద్దు, అందరూ నా కోసమే బ్రతకాలి, నేను ఎవరి కోసం బ్రతకను అన్న ఆలోచనతో ఉండొద్దు అని మనకు పాఠాన్ని నేర్పించబోతున్న వ్యక్తిని గురించి మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. ఆ వ్యక్తి పేరే బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఈ మొదటి 8 వచనాలలో ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క జన్మ గురించి రాయబడింది, జీవితం గురించి రాయబడింది, జయము గురించి రాయబడింది. హీ వాస్ నెంబర్ 1, ఆయన నెంబర్ 1. అయితే హీ డిడ్ నాట్ వాంట్ టు బి నెంబర్ 1. ఆయన నెంబర్ 1 అయినా కానీ నేను నెంబర్ 1గా ఉండాలనుకోవట్లేదు అనుకున్నాడట. ఆయన నెంబర్ 1, అన్నిట్లో నెంబర్ 1. ఆయన జన్మలో నెంబర్ 1, ఆయన జీవితంలో నెంబర్ 1, ఆయన సాధించిన విషయాల్లో నెంబర్ 1. ఆయన గొప్ప గొప్ప విషయాలు సాధించాడు, ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. ఆయన అన్ని విషయాల్లో నెంబర్ 1. అయితే ఆయన నెంబర్ 1గా ఉండాలని భావించలేదట. మా పిల్లల వైపు చూడొద్దు, వాళ్ళు ఆడుకుంటూ వదిలేయండి, వాళ్ళు దయచేసి వాక్యం వినండి. మరి ఎవరు నెంబర్ 1గా ఉండాలి అనుకున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు నెంబర్ 1గా ఉండాలి అనుకున్నాడంట. హల్లెలూయా. జీసస్ వాంట్ టు బి నెంబర్ 1. నేను నెంబర్ 1గా ఉండాలనుకోవట్లేదు, నేను అన్నింటిలో నెంబర్ 1 అయినా కానీ యేసుక్రీస్తు ప్రభు నెంబర్ 1గా ఉండాలనుకొని లోకానికి ఎదురీదాడంట. మీరు గమనించండి, బ్రతికి ఉన్న చేప నీళ్లలో ప్రవాహంలో కొట్టుకుని పోదు, ఎదురెత్తది. అయితే చచ్చిపోయిన చేప మాత్రం ప్రవాహంలో కొట్టుకోపోద్ది. చచ్చిపోయిన చేప నీళ్ళలో కొట్టుకుపోతున్నప్పుడు చూసారా, ఎట్టు వెళ్ళిపోతుంటే నీళ్లు ఆ ప్రవాహానికి కొట్టుకుని పోతా ఉంటుంది. అలా ఈ యోహాను అనే వ్యక్తి నీళ్ళల్లో కొట్టుకుని పోలేదంట, నీళ్ళకి ఎదురెళ్ళాడంట. ఎందుకు తెలుసా? ఆయన చచ్చిపోయిన వ్యక్తిగా లేడు, బ్రతికున్న వ్యక్తిగా జీవించాడు. అందుకనే లోక ఆశల్లోనికి, లోక ఆచారాల్లోనికి, లోక పద్ధతుల్లోనికి ఆయన కలిసిపోలేదు, లోకానికి వేరే జీవించాడు. లోకము ఆయనలో లేకుండా చూసుకున్నాడు, లోక పద్ధతులకి ఆయన ఎదురెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే చాలామంది జీవితాల్లో మనం ఏం చూస్తామంటే పాపాన్ని చూస్తాం, లోకము చూస్తాం, లోకములో కలిసిపోవడం చూస్తాం, లోక ఆచారాల్లో నిమగ్నం అయిపోవడం చూస్తాం, లోక పద్ధతుల్లో కలిసిపోవడం మనం చూస్తాం. మనం పాపములో పడిపోవడానికి ప్రాముఖ్యమైన కారణాలు కొన్ని ఉన్నాయి. వాటిలో నేను 2 మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి పాపంలోనికి పడిపోవడానికి సాతాను మొదటి కారణం. సాతానికి జీవితంలో స్థానం ఇస్తే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఎక్కడ పడిపోతాడు? పాపంలో పడిపోతాడు. సాతాను ఆలోచనలకి స్థానం ఇస్తే, సాతాను యొక్క శోధనలకి స్థానం ఇస్తే ఆ వ్యక్తి పాపములో పడిపోతాడు. అంత మాత్రమే కాదు, రెండోదిగా ఒక వ్యక్తి పాపములు పడిపోవడానికి మరొక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే లోక ఆచారాలు, లోక పద్ధతులు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నా కానీ చాలామంది జీవితంలో మంగళవారాలు, శుక్రవారాలు ఉంటాయి, ఎడం చెయ్యి
కుడి చెయ్యి ఉంటాయి. నల్లపిల్లి అవునా, ఎడంకాలు కుడికాలు ఉంటుంది. యమగండాలు, రాహుకాలు, దుర్ముహూర్తాలు, శుభగడియలు ఉంటాయి. ఇవి లోక ఆచారాలు, లోక పద్ధతులు. అవి దేవుని దృష్టికి పాపంగా పరిగణించబడతా ఉన్నాయి. కానీ ఈ యోహాను అనే వ్యక్తి లోక ఆచారాల్లో కలిసిపోలేదు, వేరుగా బ్రతికాడు. పాపము లేకుండా జీవించాడు, తనలో ఏమాత్రం పాపము లేకుండా చూసుకున్నాడు. లోకానికి ఎదురీదాడు, లోకానికి ఎదురు నిలవబడి పోరాడినట్లుగా మనం ఈయన యొక్క జీవితాన్ని మనం చూస్తాం. అయితే మనము వచనము వెంబడి వచనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. 1వ వచనం మనం చూస్తాం. ఒకసారి 1వ వచనం మనం చూస్తే అక్కడ ఈ 1వ వచనం ఈ మార్కు సువార్త 16 అధ్యాయాలకి ప్రాముఖ్యమైన వచనంగా మనం చూస్తాం. టైటిల్ అనొచ్చు మనం. టైటిల్ మార్కు సువార్త 16 అధ్యాయాలకి టైటిల్ అని మనం చూడొచ్చు. అక్కడ ఏం రాయబడింది తెలుసా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రారంభము. సువార్త అనే పదము మనకు చాలా సుపరిచితం. సువార్త అనే పదం మనకు చాలా పరిచయం, చాలా ఏమంటారంటే ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్న పదం, మనం కూడా చాలాసార్లు వాడిన పదం. అయితే ఈ పదం క్రైస్తవులకు సంబంధించింది. ఆ రోజుల్లో క్రైస్తవులోనికి ఈ సువార్త అన్న పదం రావడం కంటే ముందుగా రోమీయులు ఈ పదాన్ని వాడేవాళ్ళు. రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన వారు ఈ పదాన్ని వాడేవాళ్ళు. వాళ్ళు ఎలా వాడేవాళ్ళు అంటే, రోమా చక్రవర్తి, రోమా సామ్రాజ్యానికి రాజుగా పిలువబడిన వాళ్ళ ఇంట్లో మగపిల్లవాడు పుడితే ఆ పిల్లవాడు మీకు రాజుగా పుట్టాడు అని చెప్పి వాళ్ళు వాళ్ళ రాజ్యం అంతా చాటింపు వేయించేవాళ్ళంట. అలా చాటింపు వేయించే వాళ్ళని సువార్థికులు అని పిలిచేవాళ్ళు. ఇదిగో రోమి ప్రజలారా, మీకు రాజు పుట్టాడు అని చెప్పి వీళ్ళు ప్రకటించే వారిని సువార్థికులు అన్నారు. ప్రకటించే విషయాన్ని సువార్త అన్నారు. అందుకనే ఈ యేసుక్రీస్తుని గురించిన సువార్త అని ప్రారంభంలోనే మనకు తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ యోహాను అన్న మారు పేరు కలిగిన మార్కు అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని, అనగా మార్కు సువార్త అనే పుస్తకాన్ని యూదులకు రాయలేదు, అన్యులకు రాయలేదు, రోమీయులకు రాశాడు. కాబట్టి వాళ్ళకి సువార్త అన్న మాట సుపరిచితం. కాబట్టి యేసుక్రీస్తుని గురించిన సువార్త, మీ ఇంట్లో రాజు పుట్టినప్పుడు మీరు ఎలాగైతే సువార్త ప్రకటిస్తున్నారో కొంతమందిని పంపించి, అలాగే యేసుక్రీస్తు మనందరికీ రాజు అని ప్రకటించడానికి, రక్షకుడు అని ప్రకటించడానికి ఈ సువార్త అన్న పదాన్ని మొదటిగా వాడినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తుని గురించిన సువార్త నేను మీకు ప్రకటిస్తున్నాను అన్న మాటను మనము ఇక్కడ చూస్తాం. ఈ మార్కు అనే వ్యక్తి ఈ 16 అధ్యాయాల్లో, మార్కు సువార్త అంతట్లో యేసుక్రీస్తు ప్రభుని ఈ 3 విధాలుగా చూపించినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుని ఎలా చూపించాడంటే సర్వింగ్ అంటే అర్థం ఏంటంటే సేవకుడిగా చూపించాడు. సర్వింగ్ అంటే అర్థం ఏంటి? మనం టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు భోజనాన్ని సర్వ్ చేస్తారు వెయిటర్స్ వచ్చి హోటల్లో, అట్లా సర్వ్ చేసే సర్వింగ్గా యేసుక్రీస్తు ప్రభుని చూపించినట్లుగా మనం చూస్తాం. అలాగే సఫరింగ్ అంటే అర్థం ఏంటంటే బాధపడుతున్న ప్రభుగా మనం చూస్తాం. ఎన్నో శ్రమలను ఎదుర్కొన్న ప్రభుగా మనం ఈ పుస్తకంలో చూస్తాం. ఈ మార్కు అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని సర్వీస్ చేసే దేవునిగా, సఫర్ అయ్యే దేవుడిగా, బాధపడే దేవునిగా, అలాగే రక్షకుడిగా, రక్షకుడిగా మనకు ఈ మార్కు సువార్తలో చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం. సర్వీస్ చేసే దేవునిగా, సఫర్ అయ్యే దేవునిగా, సేవియర్గా అనగా రక్షించే దేవునిగా ఈ మార్కు సువార్త అంతటిలో మనం యేసుక్రీస్తు ప్రభుని చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఒకసారి ఈ వాక్య భాగం చదువుతారా? మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చదువుతారా ఒకసారి ఎవరైనా? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకు ఈ లోకానికి వచ్చాడు. ఈ 66 పుస్తకాలకి, అనగా 66 పుస్తకాల్లో ఒక వచనం మూలవాక్యమై ఉంటుంది. ప్రతి పుస్తకానికి
ఒక వాక్యం మూలవాక్యంగా ఉంటుంది. ఈ మార్కు సువార్త అనే పుస్తకానికి మూలవాక్యం ఏంటంటే ఇదిగో ఈ మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. అందులో రాయబడిన మాట ఏంటంటే, మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. మనం అలాగే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం మనం చూసినట్లయితే ఆయన మనకు సహాయం చేయగలిగిన దేవుడు అని మనం చూస్తాం. ఆయన మనకు సహాయము చేయగలిగిన దేవుడు అని మనం చూస్తాం. ఉదాహరణ మనం చూసినట్లయితే పారిపోయిన పేతురుకి అలాగే పారిపోయిన మార్కుకి సహాయం చేయగలిగిన దేవుడిగా మనం యేసుక్రీస్తు ప్రభుని చూస్తాం. మనం పోయిన వారం ధ్యానించాం పేతురు ఎలా పారిపోయాడు అని. పోయిన వారం మనం ధ్యానించాం మార్కు ఎన్నిసార్లు పారిపోయాడని చెప్పి. అలా పారిపోయిన వీరిద్దరిని సైతం అర్థం చేసుకున్నాడు ఆ దేవుడు. అర్థం చేసుకుని వారికి సహాయం చేసిన దేవుడిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వారిద్దరికి మాత్రమే కాదు సహాయం చేసిన దేవుడు, మనల్ని కూడా ఆయన అర్థం చేసుకునే దేవుడిగా ఉన్నాడు. అలాగే మనకు కూడా ఆయన సహాయకుడిగా ఉన్నాడు. ఆయన అర్థం చేసుకోగలడు అన్న మాటలు మనం ఏం చూస్తామంటే ఆయన మానవత్వాన్ని మనం చూస్తాం. ఆయన పరిపూర్ణ మానవుడు అని మనం చూస్తాం. అలాగే ఆయన మనకు సహాయం చేయగలిగిన దేవుడు అన్న మాటలు మనం ఏం చూస్తామంటే ఆయన దైవత్వాన్ని మనం చూస్తాం. ఆయన పరిపూర్ణ దేవుని కుమారుడిగా మనం చూస్తాం. ఆయన మనల్ని అర్థం చేసుకోగలిగిన దేవుడు, ఆయన మనకు సహాయం చేయగలిగిన దేవుడు. ఈ యేసుక్రీస్తుని, అర్థం చేసుకోగలిగిన యేసుక్రీస్తుని, సహాయం చేయగలిగిన యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేసిన యోహాను గురించి మనం ఈరోజు మొదట మార్కు సువార్తలో చూస్తాం. అర్థం చేసుకోగలిగిన యేసుక్రీస్తుని, అలాగే సహాయం చేయగలిగిన యేసుక్రీస్తుని ఈ బాప్తిస్మిచ్చి యోహాను మొదట లోకానికి పరిచయం చేశాడు. ఆ వాక్య భాగాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. ఎక్కడ ధ్యానిస్తున్నాం? మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనము ధ్యానిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ పుస్తకం యొక్క ప్రారంభంలో అనగా మార్కు సువార్త 1వ అధ్యాయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లుగా, లూకా సువార్త 1వ అధ్యాయం చూసినట్లుగా మనకు యేసుక్రీస్తు యొక్క వంశావళి కనపడదు. అంటే యేసుక్రీస్తు ఎలా పుట్టాడు, దావీదు వంశంలోంచి ఎవరెవరి ద్వారా తర్వాత వాళ్ళ తాత ముత్తాతల యొక్క చరిత్ర మనకు మార్కు సువార్తలో కనిపించదు. ఎందుకు మార్కు సువార్తలో ఈ మార్కు రాయలేదు అంటే మరలా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మార్కు సువార్త రాసింది ఎవరికంటే రోమియులకి రాశాడు, యూదులకు రాయలేదు. యూదులకైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి అవసరం, కానీ అన్యజనులైన రోమియులకు యేసుక్రీస్తు వంశావళి గురించి అవసరం లేదు. అందుకనే డైరెక్ట్గా యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క సేవా పరిచర్య గురించి ఈ యొక్క మార్కు ప్రస్తావిస్తున్నట్లుగా మనం ఈ పుస్తకంలో ప్రారంభంలో చూస్తూ ఉన్నాం. అయితే రోమియులకి యాక్టివ్గా పనిచేసే అనగా చురుకుగా పనిచేసే వాళ్ళంటే చాలా ఇంట్రెస్ట్ అంట. నీరసంగా ఎప్పుడు ఏదో పని బాట లేకుండా ఖాళీగా ఉండేవాళ్ళంటే రోమిలకు ఇష్టం ఉండదంట. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తున్న వాళ్ళంటే, చురుకుగా ఉండేవాళ్ళంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట. అందుకనే ఈ మార్కు రోమిలను దృష్టిలో పెట్టుకుని చురుకుగా పనిచేసిన యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ మార్కు సువార్త 16 అధ్యాయాలు మనం నేర్చుకుంటూ వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవ పరిచర్య ఎంత గొప్పదో, ఎంత విలువైందో, ఆయన చేసిన కార్యాలు ఎంత ఉన్నతమైనవిగా ఉన్నాయో, ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో, ఎంత గొప్పగా ఉన్నాయో మనం ధ్యానిస్తూ వెళతాం. ఈ రోమిలకు యేసుక్రీస్తు ప్రభు చురుకుగా సేవ చేసిన దేవుడిగా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రోమిలకు చురుకుగా పనిచేసే వాళ్ళంటే చాలా ఇంట్రెస్ట్. కాబట్టి ఈ సమయంలో మనము ఈ 3 అంశాలని అనగా మనము ఏవైతే గ్రంథ విభజనలో వాడామో, ఏం వాడాం మనం? ఆయన యొక్క విశిష్టమైన అనగా శ్రేష్టమైన జన్మ గురించి మాట్లాడాము, తర్వాత శ్రేష్టమైన జీవితం గురించి మాట్లాడాము, తర్వాత శ్రేష్టమైన జయము గురించి మనము మాట్లాడాం. అయితే ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ వచనం 3వ వచనాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయబోతా ఉన్నాం. నేను చదువుతున్నా చూడండి. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ఎవరి ద్వారా రాయబడిందంట? ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయబడింది.
అంటే ఇప్పుడు ఈ యోహాను భక్తుడు పుట్టక ముందే, ఈ లోకములో జన్మించక ముందే యోహాను యొక్క జన్మ గురించి ఎవరు ప్రస్తావించారంట? యెషయా ప్రవక్త ప్రస్తావించాడంట. సో ఆయన జన్మ ఎంతో గొప్పది అని మనకు ఈ వచనంలో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకు ఆయన జన్మ గొప్పది అంటే నేను కొన్ని విషయాలు మీకు ఒకటి తర్వాత ఒకటి చెప్తూ వస్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకు ఆయన జన్మ అంత శ్రేష్టమైంది, అంత విశిష్టమైంది? ఎవరి జన్మ? యోహాను యొక్క జన్మ. ఎందుకంటే మొదటి కారణం ఎందుకు ఆయన జన్మ అంత విశిష్టమైంది, శ్రేష్టమైంది అంటే మొదటి కారణం ఏంటంటే ఆయన వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులకు జన్మించాడు. జకరియా ఎలిజబెత్తులకు, వృద్ధాప్యములో ఉన్న యాజక దంపతులకు ఈయన జన్మించినట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి సహజంగా వృద్ధాప్యంలో ఉన్న వారికి పిల్లలు పుట్టడం అనేది సాధ్యం కాదు. కానీ ఈ వృద్ధాప్యంలో ఉన్న దంపతులకి ఈ యోహాను భక్తుడు జన్మించినట్లుగా మనం చూస్తాం. అందుకని ఆయన జన్మ ఎంతో గొప్పదిగా మనం పరిగణిస్తూ ఉన్నాం. అలాగే ఈయన జన్మ ఎందుకు అంత శ్రేష్టమైంది అంటే తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు అని రాయబడింది దేవుని వాక్యంలో. ఏ వ్యక్తి గురించి రాయబడలేదు. తల్లి గర్భములోనే, ఎలిజబెత్ గర్భములోనే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు అని రాయబడి ఉంది. ఎంత గొప్ప విషయం ఇది! అంత మాత్రమే కాదు, ఆయన ప్రభువు దృష్టికి ఎంతగానో గొప్పవాడు అని రాయబడి ఉంది. ఏ రాజు గురించి ఇలా రాయబడలేదు. ఏ రాజు గురించి ఇలా ముందుగానే చెప్పబడలేదు. అంత మాత్రమే కాదు, ఆయన జన్మ ఎందుకు అంత శ్రేష్టమైంది అంటే ఆయన గురించి ముందుగానే ప్రవచించబడింది. ఆయన గురించి ముందుగానే చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. చదువుతారు ఒకసారి? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం త్వరగా తీయండి. ఆలకించుడి అమ్మ, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఇవన్నీ, ఈ మాటలన్నీ కూడా యెషయా గ్రంథకర్త 700 సంవత్సరాల కంటే ముందుగానే చెప్పేసినాడు. ఎన్ని సంవత్సరాలు? 700 సంవత్సరాల కంటే ముందుగానే ఆయన ప్రవచించినట్లుగా మనం చూస్తాం. ఎవరి గురించి మాటలు రాయబడ్డాయి 700 సంవత్సరాల క్రితం? ఇప్పుడు మనం ఏ యోహాను గురించి అయితే ధ్యానం చేయబోతున్నామో ఆ యోహాను గురించి 700 సంవత్సరాల కంటే ముందుగా రాయబడ్డాయి. అంత మాత్రమే కాదు, మలాకి 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనం చూస్తాం. ఆయన గురించి మలాకి ప్రవక్త కూడా ప్రవచించినట్లుగా మనం చూస్తాం 400 సంవత్సరాల కంటే ముందుగా. యెషయా ఎన్ని సంవత్సరాల కంటే ముందుగా? 700 సంవత్సరాల కంటే ముందుగా చెప్పినాడు. మలాకి ప్రవక్త 400 సంవత్సరాల కంటే ముందుగా చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎవరి గురించి? బాప్తిస్మమిచ్చు యోహాను గురించి. అందుకనే ఆయన జన్మ ఎంతో శ్రేష్టమైంది. నాలుగో విషయం ఏంటంటే ఎందుకు ఆయన జన్మ అంత శ్రేష్టమైంది అంటే ఆయన సందేశకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మెసెంజర్గా ఈ లోకానికి వస్తాడని చెప్పినారు. దూతగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మెసెంజర్గా వస్తాడని ముందుగానే, ఆయన ఒక దూతగా, సందేశకుడిగా ఈ లోకానికి వస్తాడని మనం ఇందాక చదివాం. యెషయా గ్రంథం 43వ వచనంలో ఆయన ఏం చేయబోతున్నాడు అనేది కూడా ఆ వచనంలో రాయబడి ఉంది. అందుకని ఆయన జన్మ ఎంతో శ్రేష్టమైంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు త్రోవను సరళం చేయడానికి, అంటే మన ఊరికి ఒక పెద్ద నాయకులు ఎవరైనా వస్తూ ఉన్నప్పుడు రోడ్లన్నీ చాలా శుభ్రపరుస్తారు, క్లీన్ చేసి పెడతారు, వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా, వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా. అలాగే ట్రాఫిక్ను కూడా అడ్జస్ట్ చేస్తారు, ట్రాఫిక్ను కూడా ఆపుతారు. వీళ్ళు వెళ్ళేంత వరకు ఏ ఎదురు బళ్ళు కూడా రానివ్వరు. అలా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి ఎవరు వచ్చారంట? బాప్తిస్మమిచ్చు యోహాను అనే సేవకుడు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని బట్టి ఆయన జన్మ ఎంతో శ్రేష్టమైనదిగా మనకు కనబడతా ఉంది. హిస్ బర్త్ అండ్ మినిస్ట్రీ వాజ్ ఇంక్లూడెడ్ ఎటర్నల్ కౌన్సిల్స్ ఆఫ్ గాడ్. ఆయన జన్మ, ఆయన యొక్క సేవ పరిచర్య ఎంతో విశిష్టమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటి విషయం, ఆయన జన్మ ఎంతో శ్రేష్టమైంది అని చూసాం. రెండోది మనం చూసినట్లయితే ఆయన జీవితం కూడా ఎంతో శ్రేష్టమైంది. 4వ వచనము 6వ వచనంలో ఆయన జీవితం గురించి రాయబడి ఉంది. 4వ వచనం 6వ వచనం మనం చూస్తాం.
బాప్తిస్మమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. 6వ వచనంకి వచ్చేసరికి యోహాను ఒంటె రోమముల వస్త్రమును మల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. ఈ 6వ వచనంలో అతని జీవితం గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అతని జీవితం నాజీరు చేయబడింది. ఆయనంట బ్రతికినంత కాలం ద్రాక్షరసము తాగలేదంట, మద్యం కూడా తాగలేదంట. ద్రాక్షరసాన్ని తాగలేదు, మద్యాన్ని కూడా తాగలేదు. జీవించి ఉన్నంత కాలం ఒక్కసారి కూడా తాగలేదంట. అంత మాత్రమే కాదు, ఆయన జీవించి ఉన్నంత కాలం మాంసాహారాన్ని కూడా తీసుకోలేదంట. మనం ఇప్పుడు మాంసాహారం ఏదైతే అంటున్నామో అవేవి కూడా ఒక్కసారి కూడా తినలేదంట. ద్రాక్షరసాన్ని ఒక్కసారి కూడా తాగలేదంట. అంత విలువైన జీవితాన్ని ఆయన జీవించాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఊర్లో లేడు. మనలాగా ఊర్లో ఇళ్ళు కట్టుకొని జీవనాన్ని కొనసాగించలేదు. బాప్తిస్మిచ్చి యోహాను అడవిలో జీవించాడు. మనం చదివాం 4వ వచనంలో, అరణ్యములో ఉండి అన్న మాటను మనం చూసాం. 4వ వచనంలో యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఉండేవాడు. ఉండి అక్కడ ఏం ప్రకటిస్తున్నాడో మనం నెక్స్ట్ పాయింట్లో మనం చూస్తాం. ఆ దినాల్లో చాలామంది గుంపులు గుంపులుగా ఊరి వదిలి వెళ్ళిపోయి అడవిలో ఉండి అడవిలో జీవిస్తూ ఉండేవాళ్ళంట. ఆ అడవిలో జీవిస్తూ ఉండేవాళ్ళని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళంటే కుమ్రాన్ కమ్యూనిటీ అని పిలిచేవాళ్ళంట. వీళ్ళలో నుంచి ఈ బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి సువార్తని ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన వస్త్రధారణ కూడా చాలా సింపుల్గా ఉంది. ఎలా ఉంది వస్త్రధారణ కూడా? ఒంటె రోమముల వస్త్రము మొల చుట్టూ దట్టి ధరించుకున్నవాడు. పాత నిబంధన గ్రంథంలో ఏలియా వంటి వస్త్రధారణ ధరించుకున్న వ్యక్తిగా మనం ఈ యొక్క యోహాన్ని చూస్తాం. ఆయన జీవితం ఎంతో విశిష్టమైంది. అంత మాత్రమే కాదు, వ్యత్యాసమైంది. అసలు ఆలోచన చేస్తే మనం అలా జీవించలేమేమో. బతికినంతకాలం మాంసకొట్టు ఇక్కడ ఉండగలమా మనం? వారం ఉండగలం అసలు మాంసకొట్టు తినకుండా? ఆదివారం అయితే ఖచ్చితంగా కోళ్ళు ఎన్నో చచ్చిపోవాల్సిందే. కానీ ఈ బాప్తిస్మిచ్చి యోహాను అనే వ్యక్తి జీవించి ఉన్నంత కాలం ఏమాత్రం మాంసము కూర తినలేదంట. అంత మాత్రమే కాదు, సంవత్సరానికి ఎన్ని జతల బట్టలు వాడతాము మనం, ఎన్ని కొత్త దుస్తులు వాడతాము మనం. కానీ ఆయన యొక్క వస్త్రధారణ కూడా ఎంతో సింపుల్గా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన తినే ఆహారాన్ని కూడా అక్కడ రాయబడింది. ఏమని తెలుసా? అడవి తేనె తాగుతూ మిడతలను తినేవాడంట. కాల్చుకుని తినేవాడో లేకపోతే పచ్చి తినేవాడో మొత్తానికి మిడతలను తిని బతికాడంట అడవి తేనె తాగి. ఎంత నార్మల్ జీవితాన్ని, ఎంత సాదా సీదా జీవితాన్ని, ఎంత సింపుల్గా ఆయన జీవించినట్లుగా మనం చూస్తాం. అయితే హీ వాజ్ ప్రిపేర్డ్ టు బి నెంబర్ 1. అంటే ఆయన తన్ను తాను అనేకులకు ఆదర్శవంతంగా జీవించడానికి సిద్ధపరుచుకుంటా ఉన్నాడు. ఎంతో చురుకైన సేవ చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా శరీరం తన కంట్రోల్లో ఉండాలి. చాలామందికి దేవుని పని చేయాలని ఆశ ఉంటుంది, కానీ శరీరం సహకరించదు. కానీ ఈయన తన ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఏది పడితే తినలా, ఎంత పడితే అంత తినలా. కొందరికి ఊపిరి కూడా ఆడదు తినిన తర్వాత, పైకి కూడా లేచి నిలబడలేరు. కానీ ఈయన మాత్రం తన తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన యొక్క వస్త్రధారణ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన జీవించే విధానం అంతటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా మనం ఆ 2 వచనాల్లో మనం చూస్తాం. ఇప్పటివరకు మనం 2 విషయాలు చూసాం. 3వ విషయం మీద మనం ఎక్కువ సమయం పెట్టబోతున్నాం కాబట్టి ఈ 2 విషయాలు నేను త్వరగా మీ ముందుకి తీసుకుని వచ్చాను. ఆయన జీవించిన విధానం మనం చూసాం, ఆయన జన్మ మనం చూసాం. 3వదిగా మనం ఏం చూడబోతున్నాం తెలుసా? ఆయన జీవితంలో సాధించిన జయాన్ని చూడబోతున్నాం. ఆయన జీవితంలో సాధించిన జయం ఎంతో శ్రేష్టమైనదిగా మనకు కనబడతా ఉంది. శ్రేష్టమైన జయము. 5వ వచనం మనం చదువుదాం ఒకసారి. అంతటా యోదయ దేశస్థులందరూ, చదవండి. యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో
అతని చేత బాప్తిస్మము పొందుచు ఉన్నారు. ఎందుకు? బాప్తిస్మం కొరకు వాళ్ళందరూ వచ్చారు. అక్కడ రాయబడిన మాటను తెలుసా? యెరూషలేము వారందరూ, అందరూ అన్న మాటను మీరు హైలైట్ చేయండి. అందరూ వచ్చారు. యోదయ వాళ్ళందరూ వచ్చారు. ఎందుకు వారందరూ బాప్తిస్మం కోసం వచ్చారంటే 4వ విషయంలో ఆయన అంటున్నాడు. ఏమంటాడు తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేస్తున్నాడంటే, అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించుచూ వచ్చెను. ఎక్కడున్నాడట? అరణ్యములో ఉండి. ఏ మైక్ పెట్టుకుని వాడాడు? ఆ రోజుల్లో సువార్త ప్రకటించడానికి మైకులు ఉన్నాయా? లేవు. సైకిళ్ళు ఉన్నాయా? లేవు. కానీ ఆయన కేక వేస్తున్నాడట, పెద్దగా అరిచి చెప్తున్నాడట. ఎక్కడ? అరణ్యములో. అరణ్యములో ఈయన కేక వేస్తూ అరుస్తూ ప్రకటిస్తూ ఉంటే యెరూషలేము వారందరూ వచ్చి బాప్తిసం తీసుకుంటారట. ఏమని ప్రకటిస్తున్నాడు అనేది మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ఏమని ప్రకటిస్తున్నాడట? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం. అండర్లైన్ చేసుకుని మీరు ఆ మాట ఏంటంట? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం. నేను ఎందుకు ఈ మాటని అంత నొక్కి చెప్తున్నానంటే, ఈ రోజుల్లో చాలా మంది బాప్తిస్మం తీసుకున్నారు. పాప క్షమాపణ అన్న పదం కూడా కొత్త. వాళ్ళకి పదమే కొత్త, వినడమే కొత్త. మారు మనస్సు అన్న పదం కూడా కొత్తే, వినడమే కొత్త. ఎందుకంటే ఏం చెప్పకుండా బాప్తిస్మం ఇచ్చేశారు, ఏం అడగకుండా బాప్తిసం తీసేసుకున్నారు, ఏం ఆలోచించకుండా బాప్తిసం తీసేసుకున్నారు. బాప్తిసం తీసేసుకుంటే పరలోకంకి వెళ్తాం, బాప్తిసం తీసుకోకపోతే నరకానికి వెళ్తాం అని చెప్పారు. కాబట్టి రక్షణకు బాప్తిస్మానికి సంబంధమే లేదు అసలు. ఒక వ్యక్తి రక్షించబడ్డానికి నీళ్ళల్లో మునిగి బాప్తిస్మాన్ని సూచనగా తీసుకోవడానికి ఏ సంబంధం లేదు అసలు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? బాప్తిస్మము అన్న పదము లాస్ట్లో వాడాడు. దానికి ముందే వాడాడు పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం. ఎందుకు ఆయన ముందు ఆ పదాల్ని అంత నొక్కిగా చెప్పడం జరిగింది అంటే, నేను కొన్ని విషయాల్ని మీకు జ్ఞాపకం చేస్తా వస్తా. ఆ దినాల్లో ఎవరైనా, ఈ యూదులకి ఈ బాప్తిస్మం అనే విషయం చాలా కొత్త. వాళ్ళకి సున్నతి అనేది ఉండింది. అయితే కొంతమంది అన్యజనులు యూదుల యొక్క సాంప్రదాయాన్ని, అంటే ఇప్పుడు మనము అన్యుల్లో నుంచి క్రైస్తవులుగా మారాం, అంతేనా? అలాగే ఆ యెరూషలేం ప్రాంతంలో, ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఉండేవాళ్ళు. కాబట్టి అన్యజనులు యూదుల్లోనికి మారాలి అంటే, మనము అన్యుల్లోంచి సంఘంలోనికి ఎలా మారామో, వాళ్ళు అక్కడున్న అన్యులు యూదుల్లోనికి మారాలి అంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన బాప్తిస్మం ఏర్పాటు చేశారంట. వాళ్ళు ఏంటి ఆ బాప్తిస్మం అంటే, వీళ్ళు ఆ యూదా సాంప్రదాయాన్ని అంగీకరించి వాళ్ళంతటా వాళ్ళే పోయి మునిగేయాలంటే నీళ్ళల్లో. ఏ పాస్టర్ ఉండడు, ఏ యూదా వ్యక్తి, యూదా మత నాయకులు ఎవరు ఉండరు, వీళ్ళే పోయి నీళ్ళలో మునిగి బైక్లేసి వచ్చేయాలంట. అటువంటి బాప్తిస్మం యొక్క సాంప్రదాయం వాళ్ళకు ఉండింది. అయితే వాళ్ళకి చెప్తున్నాడు ఈయన, ఎవరికి? యూదులకి చెప్తున్నాడు. ఏమని? మీరు మారు మనసు పొందాలి, మీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపం పడాలి. నేను కేవలం యోధా మతంలో ఉన్నంత మాత్రాన దేవుని చేత అంగీకరించబడను. నేను చాలాసార్లు చెప్తుంటే ఈ మాట మీకు ఏమని తెలుసా? నేను కేవలం చర్చికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన నేను దేవుని చేత అంగీకరించబడను. నేను కేవలం చర్చికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన నేను దేవుని చేత అంగీకరించబడను. అంగీకరించబడకపోతే దేవుని చేరుకుంటానా? చేరుకోలేను. మరి ఎప్పుడు నేను దేవుని చేరుకుంటాను అంటే, నన్ను నేను పూర్తిగా తగ్గించుకొని అన్ని జనులతో సమానంగా ఎంచుకున్నప్పుడు, దేవా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని చెప్పినప్పుడు నేను దేవుని చేత అంగీకరించబడతాను అని గుర్తుపెట్టుకోండి. నేను చర్చికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన, వాళ్ళ వలె యోధా మతంలోకి వచ్చేసినంత మాత్రాన వాళ్ళని దేవుడు అంగీకరించడు. అలాగే నేను చర్చికి వచ్చి మౌనంగా కూర్చొని వెళ్ళిపోయినంత మాత్రాన, ఏ పాలు పంపులు లేకుండా కూర్చొని వెళ్ళిపోయినంత మాత్రాన నేను దేవుని చేత అంగీకరించబడను అని గుర్తుపెట్టుకోండి. మరి దేవుడు నన్ను అంగీకరించాలి అంటే నన్ను నేను పూర్తిగా తగ్గించుకొని, పాపినైనా నన్ను కరుణించు దేవా, నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు, నీవే నన్ను రక్షించగలవు, నా పాపాల నుంచి నన్ను విడిపించగల దేవుడు నీవే అని చెప్పి ఎవరైతే పశ్చాత్తాపడి తన జీవితం నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తారో వారిని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు అని ప్రకటించడం ప్రారంభించాడంట.
బాప్తిస్మం తీసుకోవడానికంటే ముందుగా యోహాను చెప్పినట్లుగా మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బాప్తిస్మం తీసుకోవడానికి ముందుగా ఏం చేయాలంట? మారు మనసు పొందాలి అని మనకు అర్థమవుతుంది. గతంలో మన సంఘ పరిస్థితులు మనం గుర్తుపెట్టుకున్నప్పుడు చాలామంది జీవితాల్లో మారు మనసు అనుభవం లేకుండా వారి జీవితంలో ఏ పాపం అయితే ఉందో, ఏ పాపం అయితే వారి జీవితాన్ని నాశనం చేసిందో ఆ పాపాన్ని గురించిన పశ్చాత్తాపం వారి హృదయాల్లో కలగకుండా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని నేటికి కూడా వారి జీవితంలో పాపము వారిని పరిపాలిస్తుంది. అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్న మాట ఏంటంటే, బాప్తిస్మానికి ముందు మారు మనసు పొందాలి. రిపెంట్, పశ్చాత్తాపం అన్న మాట ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అని వాడబడింది. గ్రీకులో అయితే మెటనోయా అన్న పదం వాడబడింది. మెటనోయా అన్న పదానికి అర్థం ఏంటంటే యూటర్న్ తీసుకోవడం. యూటర్న్ తీసుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? తిరిగి రావడం అని అర్థం. అలా మనం హైవేలో వెళ్తా ఉన్నప్పుడు మనం ఇటు తిరుక్కొని ఇటు రావాలి అంటే అక్కడ డివైడర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అటు తిరుక్కుని మళ్ళీ వెనక్కి రావాలి. రిపెంటెన్స్ అన్న పదానికి పశ్చాత్తాపం అన్న పదానికి అర్థం ఏంటంటే వెనుకకు తిరిగి రావడం, తిరిగి వెనక్కి రావడం. దేవుడికి మనం ఇప్పటి వరకు ఈపు చూపించడం, ఇప్పుడు మొహం చూపించాలి అని అర్థం. చాలామంది ఇప్పటి వరకు ఏం చూపించారంటే దేవుడికి వీపు చూపించారు, తప్పించుకుని వెళ్ళారని అర్థం. కానీ ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా? ముఖం చూపించండి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే మీ మైండ్ సెట్ మార్చుకోండి, మీ డైరెక్షన్ మార్చుకోండి అని అర్థం. ఏ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ అండ్ ఆల్సో ఏ చేంజ్ ఆఫ్ డైరెక్షన్. మీ ఆలోచన విధానం మార్చుకోండి, అలాగే మీ డైరెక్షన్ మార్చుకోండి అని చెప్తున్నాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందాలి అంటే ఈ 4 విషయాలు ఆ వ్యక్తిలో జరిగి ఉండాలి. అవేంటి నేను మీకు గుర్తు చేస్తాను. ఎప్పుడు బాప్తిసం దాకా బాగా ఇంకా ఏడున్నాం, మారు మనసు కాడే ఉన్నాం. మనలో చాలామంది బళ్ళకు కూడా వెళ్ళిపోయారు అనుకోండి, బళ్ళో జీవితం సంవత్సరాలు గడిచిపోయాయి అనుకోండి, కానీ చాలామంది జీవితాల్లో మారు మనసు కలగలేదు. ఈరోజు మీరు చాలా ధన్యులు. మీరు నిజంగా రక్షణ క్రమాన్ని అర్థం చేసుకోండి. నేను ఇలాగే రక్షించబడ్డానా, ఈ పద్ధతిలోనే బాప్తిస్మంలోనికి వెళ్ళినానా అని మీరు ఈజీగా పరిశీలన చేసుకోవచ్చు. ఒకవేళ అలా వెళ్ళకపోతే మీరు ఈరోజు పశ్చాత్తాపడటానికి దేవుడు మీకు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాడు. మారు మనసులో మనం 4 విషయాలు మనం చూస్తాం ఇప్పుడు. మొదటి విషయం ఏంటంటే నేను పాపిని అని గుర్తించి ఒప్పుకోవడం. ఏంటి? డాక్టర్ దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే తనకు రోగం వచ్చింది అని తెలుసుకుంటేనే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడు. ఏ రోగమో తెలిగిపోయినా కానీ ఏదో ఒక సమస్య ఉందని గుర్తిస్తేనే కానీ, కాలు నొప్పి ఉంది, బాగానే ఉండింది, కొంతకాలానికి కాలు నొప్పి వచ్చింది, ఏదో జరిగింది కాలుకి అని గ్రహిస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అలాగే ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి రావాలి అంటే ఆ వ్యక్తి పాపిని అని గుర్తించాలి, నా జీవితం చెడ్డది అని గుర్తించాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. మనిషి యొక్క జీవితం ఎంత చెడిపోయిందో, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు జీవితం చెడిపోయిందిగా మనం గుర్తించాలి. అప్పుడే మనం దేవుని దగ్గర నేను పాపిని అని ఒప్పుకోగలం. నేను పాపిని కాదు, నా జీవితంలో ఏ చెడు లేదు, ఒకప్పుడు నింది అని చెప్తారు చాలామంది. తమను తాము సమర్థించుకోవడం ఏమాత్రం వాక్యానుసారం రక్షింపబడిన వ్యక్తి యొక్క లక్షణం కాదు అని గుర్తించండి. నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమా 3:23లో మనం చూస్తాం. మన మనసు పాడైపోయింది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు అని రాయబడింది. వారి కన్నుల ఎదుట ఎవరి భయం లేదట? దేవుడి భయం లేదు అని రాయబడిందట. చూడండి, శరీర అవయవాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. మనసు పాడైపోయిందని చెప్పాడు, కన్నుల ఎదుట దేవుడి భయం లేదని చెప్పాడు. వారి గొంతుక తెరచిన సమాధి అని రాయబడింది. వారి నాలుక కింద సర్ప విషయం ఉంది అని రాయబడింది. వారి హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది అని రాయబడింది. వారి పాదాలు పాపం చేయడానికి పరిగెత్తుతున్నాయి అని రాయబడింది. వారి చేతులు దుష్క్రియలతో నింపబడ్డాయి అని రాయబడింది. ఇప్పుడు ఏమర్థమైంది మనకు? కన్నులు, గొంతు, నోరు, చేతులు, పాదాలు అన్నీ, మన మనస్సు, మన మైండ్ అన్నీ పాపముతో నింపబడ్డాయి. మరి నేను మంచిదాన్ని మంచోడు అంటే ఎందుకు? ఉందా మనలో మంచి? బైబిల్ అబద్ధం చెప్తుందా? ఇప్పుడు అబద్ధం చెప్తున్నారు మనమే. బైబిల్ ఏం చెప్తుంది?
కన్నులు పాడైపోయాయి, వారి యొక్క గొంతుక, వారి యొక్క నాలుక, వారి యొక్క పాదములు, వారి యొక్క కాళ్ళు, వారి యొక్క చెవులు, వారి యొక్క ఆలోచన విధానం, మనస్సు మారిపోయింది, పాడైపోయింది అని రాయబడింది. మన శరీరంలో పాడైపోయిందని ఏం చేస్తాం? మనం కోసి తీసేస్తాం. ఎందుకు తీసేస్తాం? ప్రాణం పోతుంది కాబట్టి, ప్రాణానికి హాని వస్తుంది కాబట్టి. సభ్యకైన దాన్ని మనం తీసేయకపోతే ఏమవుద్ది? ప్రాణం పోతుంది. అలాగే పాడైపోయిన దాన్ని మనం తీసేయకపోతే మన జీవితం కూడా పాడైపోతే చివరికి ప్రాణం పోయే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి ఏమర్థమైందంటే, శిరస్సు మొదలుకొని అరికాల వరకు టోటల్గా ఈ దేహం అంతా కూడా ఏమైపోయింది? పాడైపోయింది, పాపముతో నింపబడిపోయింది అని అర్థమైంది. ఇది గనక ఒక వ్యక్తికి అర్థమైతే, ఈ మాటలు వింటున్న నీకు అర్థమైతే, నువ్వేం చేస్తావు తెలుసా? సులువుగా దేవుడి అడుగు చెప్పుకుంటాం. ఇక ఆలోచించాం. మీకు అర్థమైందా? డాక్టర్కి వెళ్ళిన తర్వాత చాలా సింపుల్గా చెప్పేస్తాం, అయ్యా చాలా రోజులైంది దెబ్బ తగిలి, నేను చాలా నిర్లక్ష్యం చేశాను, అది పెద్దదైపోతుంది, నాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అది ఈ ఓపెన్గా సింపుల్గా చాలా సులువుగా చూపించేస్తాం ఆయనకి. దాచిపెట్టాం. ఎందుకని? అది మనకు నష్టాన్ని కలిగిస్తుంది, రేపు ఎంత దూరం తీసుకోబోద్దాం మనల్ని అన్న భయాన్ని కలిగిస్తుంది, చివరికి ప్రాణం పోతున్న సందేహం కూడా వచ్చింది. అందుకని సులువుగా చెప్పేస్తాం డాక్టర్కి. ఒక వ్యక్తి యొక్క జీవిత విధానం అనగా తన యొక్క దేహం శిరస్సు మొదలుకొని అరికాల వరకు పూర్తిగా పాపంతో నింపబడిపోయింది అని ఒక వ్యక్తి కనుక గ్రహిస్తే, ఆ వ్యక్తి దేవుడి అడుగుచి సులువుగా ఒప్పుకుంటాడు. ఏమని? ఏ మంచి నాలో లేదు ప్రభువా, నా కన్నులు పాడైపోయాయి, నా గొంతుక పాడైపోయింది, నా నాలుక పాడైపోయింది, నా మనస్సు పాడైపోయింది, నా చెవులు పాడైపోయాయి, నా పాదములు పాడైపోయాయి, నా చేతులు కూడా పాడైపోయాయి. ఓవరాల్గా నా శరీరం అంతా కూడా పాపంతో నింపబడిపోయింది ప్రభువా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. మారు మనసు పొందడానికి ఇది మొదటి మెట్టు. బాప్తిసం తీసుకోవడానికి కాదు నేను చెప్పింది, మారు మనసు పొందడానికి ఇది మొదటి మెట్టు. రెండో విషయం ఏంటి తెలుసా? పాడైపోయిన పాపం విషయంలో దుఃఖించడం. అయ్యో, దేవుడు నాకు ఎంత విలువైనవిగా కన్నులిచ్చాడు, దేవుడు నాకు ఎంత విలువైనదిగా గొంతుకు ఇచ్చాడు, దేవుడు నాకు ఎంత విలువైనదిగా నాలుకనిచ్చాడు, దేవుడు నాకు ఎంత విలువైనదిగా మనసునిచ్చాడు, దేవుడు నాకు ఎంత విలువైనదిగా చేతులు పాదములు ఇచ్చాడు. అయితే ఇవన్నీ కూడా నేను పాడు చేసుకున్నా అని చెప్పి ఆ వ్యక్తి ఎంతగానో దుఃఖిస్తాడు. ఇంత విలువైన జీవితాన్ని, ఇంత విలువైన దేహాన్ని ఇచ్చిన ఆ దేవుడికి నాకు ఈ పాపమే అడ్డుగా వస్తుంది అని చెప్పి ఏడుస్తాడు. నేను దేవుని దగ్గరికి సరిగా వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నా పాపమే. నేను దేవుని దగ్గర సంతోషంగా కూర్చొని పాట పాడి ఆయన ఆరాధించలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నా పాపమే. చాలా సందర్భాల్లో కొంతమందిని మనం, అయ్యా అన్న చర్చికి రండి, అమ్మ సంఘానికి హాజరవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? కొన్ని వదలాల్సినవి కొన్ని ఉన్నాయి, వస్తాలు నిదానంగా అని చెప్తారు. అంటే మనం ఏమర్థం చేసుకుంటున్నాం? వారి జీవితంలో ఇంకా ఏముంది? పాపం ఉంది. లేట్ అయ్యే కొద్ది వాళ్ళకి ప్రమాదమా కదా? దేవుని సన్నిధిలోకి వస్తున్న వాళ్ళు కూడా చాలా మంది పాట పాడలేకపోవడానికి, ప్రార్థన అనర్గళంగా వాక్యానుసారంగా అంశము తగినట్లుగా ప్రార్థన చేయలేకపోవడానికి, వాక్యాన్ని జాగ్రత్తగా వినలేకపోవడానికి, వాక్యం వినడానికి దేవుడికి క్రమంగా సమయానికి రాలేకపోవడానికి ఒకే ఒక్క కారణం వారి జీవితంలో ఉన్న పాపం. పాపం. దేవునికి ఒక వ్యక్తి దూరంగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి జీవితంలో పాపం ఉంది అని అర్థం. దాని విషయంలో దుఃఖించాలి. నా పాపమే దేవుని నిర్లక్ష్యం చేసింది అని దుఃఖించాలి. దేవుని నేను పెద్దగా పట్టించుకోలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవునికి పెద్దగా సమయాన్ని ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని విషయాలని, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలకి నేను పెద్ద సమయాన్ని ఇవ్వలేకపోవడానికి, ఇంట్రెస్ట్ చూపడానికి కారణం ఏంటి తెలుసా? నా పాపమే అని గుర్తించాలి. నేను బంధువులకి ఇచ్చిన ప్రాధాన్యత, డబ్బులకి ఇచ్చిన ప్రాధాన్యత, నా శరీరానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేకపోతున్నా అని దుఃఖించాలి. నేను మీకు ఇంకో మాట చెప్తాను చూడండి. మనం కొన్ని సువార్త సభలకు వెళ్తాం, విఆర్సి గ్రౌండ్స్ కానీ కొన్ని చర్చెస్లో
సువార్త మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్, ఓపెన్ మీటింగ్స్ పెట్టినప్పుడు చివరిగా పాస్టర్ గారు, ఆ సేవకుడు, సువార్థికుడు, వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకుడు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే, మీలో ఎవరైనా ఈ వర్తమానం ద్వారా ప్రేరేపించబడితే, ఒప్పించబడితే దయచేసి పైకి నిలబడి దేవునికి ప్రార్థన చేసుకోండి అని ఆల్టర్ కాల్ ఇస్తాడు, పిలుపునిస్తాడు. చాలా మంది లేచి నిలబడతారు. చూసారా మీరు? కుర్చీలోంచి లేచి నిలబడతారు. లేచి నిలబడి ఏం చేస్తారు చూసినారా మీరు? దిక్కులు చూస్తుంటారు. ఎందుకు లేచి నిలబడతారు అసలు? ఆయన ఏ పిలుపునిచ్చినాడు? ఈ వాక్యము ద్వారా మీరు ఒప్పింపబడి ఉంటే, మీ పాపాలు మీకు గుర్తొచ్చుంటే, మీ పాపాల నుంచి మీరు బయటికి రావాలనుకుని ఉంటే, దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఏడ్చి ప్రార్థన చేసుకొని విడిచిపెడతారు ప్రభు అని తీర్మానం చేసుకోండి, లేండి పైకి అంటే వీళ్ళు లేచినారు. లేచి ఏం చేస్తున్నారు? కళ్ళు కూడా మూయట్లా, దిక్కులు చూసుకుంటున్నారు. నేను వర్తమానం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం అని చెప్పిన తర్వాత నేను ప్రతి ఒక్కరిని గమనిస్తా. నేను ప్రార్థన చేస్తూనే కొన్ని సందర్భాల్లో కళ్ళు తెరిచి చూస్తా, వీళ్ళు సాయ ఏం చేస్తున్నారు వీళ్ళని. సందాలు ఎత్తుకుంటుంటారు బైబిల్లోంచి, ఒకరు నీళ్ళు తాగని పోతారు, కళ్ళు మూసుకుని కమ్ముకుంటారు, ఏం మాట్లాడరు. కొంతమంది కళ్ళు కూడా మూసుకోరు. పనిచేసిందని హృదయంలో వాక్యం నీ హృదయాన్ని తాకుంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తావు నువ్వు మోకరించి. ఇదిగో ప్రభువా, నా కన్నులు పాడైపోయాయి, నా చెవులు పాడైపోయాయి, నా దేహం అంతా పూర్తిగా పాడైపోయింది, నన్ను క్షమించు, నన్ను ఈ బిడ్డగా అంగీకరించు, నన్ను శిక్షించొద్దు అని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడుస్తావు. ఉందా అనుభవం నీకు? ఎన్ని సంవత్సరాలు చర్చకు వస్తున్నావో అన్ని సంవత్సరాలు ఈ అనుభవం ఉందా? పాపము విషయంలో దుఃఖించాలి, మారు మనసు పొందాలి అంటే. మూడోది పాపము నుండి తొలగిపోవాలి, పాపము నుండి వైతొలగాలి, జీవితంలో పాపము లేకుండా చూసుకోవాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రోగాన్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే దేవుని ఎదుకు వచ్చిన తర్వాత పాపం మనలో లేకుండా బయటికి పంపించే ప్రయత్నం చేయాలి అని అర్థం. మీ పాపం నుంచి బయటికి తిరగండి. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్య అనే ట్యాక్స్ కలెక్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు జక్కయ్య ఏం చేశాడు తెలుసా? దేవుడు జక్కయ్యతో ఏం మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభు, జక్కయ్య నువ్వు ట్యాక్స్ కలెక్టర్గా డబ్బులు అక్రమంగా సంపాదించినవా, నువ్వు అన్యాయంగా సంపాదించినావు, తప్పది, ఒప్పుకో పాపాన్ని అన్నాడా? ఏమన్నా. వెంటనే జక్కయ్య ఏమని తెలుసా? నేను అన్యాయంగా ఎవని యొద్దనైనా సంపాదించి ఉంటే 4 గింతలు ఇచ్చేస్తా అన్నాడు. పాపం నుంచి బయటకు వచ్చాడు లేదా? వెంటనే దేవుడు ఏమన్నాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? ఎప్పటి నుంచో జక్కయ్య యేసుప్రభువుని నమ్ముకుని ఉండొచ్చేమో, కానీ ఎప్పుడైతే తన పాపముల నుంచి జక్కయ్య బయటకు వచ్చినాడో అప్పుడు నిజంగా రక్షింపబడ్డాడు జక్కయ్య అని దేవుడు డిక్లేర్ చేశాడు. హల్లెలూయా. చర్చికి వచ్చినంత మాత్రం రక్షించబడ్డామని కాదు, పాట పాడమన్నంత మాత్రం రక్షించబడ్డామని కాదు, ప్రార్థన చేస్తున్నామన్నంత మాత్రం రక్షించబడమని కాదు, ప్రతిరోజు బైబిల్ చదువుతున్న మాత్రం రక్షించబడమని కాదు. పాపము నుంచి వైతొలిగినప్పుడే మనం నిజంగా రక్షించబడ్డామని అర్థం. 4వది మారు మనసు పొందాలి అంటే 4వది మన జీవితంలో ఏం జరగాలి తెలుసా? క్రీస్తు కొరకు కట్టుబడి ఉండడం, దేవుని కొరకు కట్టుబడి ఉండడం. పెళ్ళయ్యేటప్పుడు ఈ భార్య ఇక మీదటి నుంచి ఇతనితోనే నా జీవితం అని కట్టుబడుతుంది. పెళ్ళయ్యేటప్పుడు ప్రతి భర్త ఈమెతో నా జీవితం ఇక వరకు అని చెప్పి కట్టుబడి ఉంటుంది. అలాగే పాపముల నుంచి ఈయన నన్ను రక్షించాడు అని తెలుసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు కోసం కట్టుబడి ఉంటాడు. యేసుక్రీస్తు కోసం కట్టుబడి ఉంటాడు అంటే అర్థమేంటి తెలుసా? ఆయన చెప్పినట్లు జీవిస్తాడు అని అర్థం. హల్లెలూయా. జీవితాన్ని ఆయనకు అంకితం చేస్తున్నాడు అని అర్థం. ఇంతకు ముందు సాతాను ద్వారా నడిపించబడి ఉండొచ్చు అతను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం పాపానికి దాసులుగా ఈ శరీర అవయవాలన్నీ అప్పగించి ఉండొచ్చు. ఇంతకుముందు మనం చూసాం శరీరం ఎలా పాడైపోయిందో, శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎలా పాడైపోయిందో ఇంతకుముందు మనం చూసాం. పాపానికి దాసులుగా ఈ శరీర అవయవాలన్నీ ఒకప్పుడు అప్పగించి ఉండొచ్చు రోమా 6 ప్రకారం. అయితే ఇప్పుడు పాపము నుంచి వైదొలిగిన తర్వాత, క్రీస్తుకి తన జీవితాన్ని అప్పగించుకున్న తర్వాత, నా శరీర అవయవాలన్నీ కూడా నీతికి దాసులుగా వాడతా. ఇంతకుముందు ఈ నాలుక చెడుకి వాడబడిందేమో, పాపానికి వాడబడిందేమో, ఇప్పుడు ఈ నాలుక దేవుని స్తుతించడానికి, దేవుడి మాటలు పలకడానికి వాడుతుంది. హల్లెలూయా.
ఇంతకుముందు ఈ కన్నులు పాపాన్ని చూడడానికి వాడబడ్డాయేమో, ఇక మీద నుంచి దేవుని వాక్యాన్ని చూడడానికి ఈ కన్నులు వాడబడతాయి. ఈ పాదాలు, ఈ చేతులు పాపం చేయడానికి వాడబడ్డాయేమో, ఇక మీద నుంచి దేవుని పని చేయడానికి వాడబడతాయి. క్రీస్తుకి తన జీవితాన్ని సమర్పించుకున్న వ్యక్తి, క్రీస్తుకి తన జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తి, క్రీస్తు కొరకు కట్టుబడి ఉన్న వ్యక్తి మారు మనసు పొంది క్రీస్తు కోసం జీవిస్తాడు అని అర్థం. గుర్తున్నాయా మీకు? మారు మనసు పొందాలి అంటే ఈ 4 ఒక వ్యక్తి జీవితంలో జరగాలి. మొదటిది ఏంటి అమ్మా? పాపిని అని గ్రహించడం, క్షమాపణ పొందడం కాదు, పాపిని అని గ్రహించి ఒప్పుకోవడం. రెండోది పాపము విషయంలో దుఃఖించాలి, ఏడవాలి. అరే, పూర్తిగా ఇవన్నీ కూడా పాడైపోవడానికి నా అవిధేయత కారణం, నేను దేవునికి దూరం అవడాన్ని బట్టే కదా నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పి ఏడవడం మారు మనసు పొందడానికి రెండవ గుర్తు. మూడవది, మారు మనసు పొందాలి అంటే పాపముల నుంచి వైదొలగాలి, పాపముల నుంచి తిరిగి వచ్చేయాలి, పాపముల నుంచి బయటకు వచ్చేయాలి. రోగం ఒక వ్యక్తి జీవితంలో ఉంటే అతను ప్రాణం ఎలా పోద్దో, పాపం ఒక వ్యక్తి జీవితంలో ఉంటే అతను నిత్య మరణంలోనికి వెళ్ళిపోతాడు అని తెలుసుకోవాలి, బయటకు రావాలి. బయటకు వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తు కోసం కట్టుబడి ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నా అంతగా చర్చికి రారు, సంబంధం ఉంది అసలు? బాప్తిజం తీసుకున్నా చర్చికి రారు. రుజువు ఉంది అసలు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావని? ఒక వ్యక్తి పాపముల నుంచి బయటకు వస్తే ఆ వ్యక్తి తన జీవితాన్ని క్రీస్తుకి అంకితం చేస్తాడు. ఇది మారు మనసుకు సంబంధించిన 4 విషయాలు. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ఇంకొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తా. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే మొదటగా క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే పాపం విషయంలో పశ్చాత్తాపడాలి. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే మారు మనసు పొందాలి. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే పాపము నుంచి వైదొలగాలి. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ప్రభు వైపుకి తిరగాలి. మరలా గుర్తు చేస్తాం, ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే, రక్షింపబడడం నాకు చాలా అవసరం అని కనుక ఒక వ్యక్తి గుర్తిస్తే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి తనను తాను ఎప్పటికీ రక్షించుకోలేడు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అతన్ని రక్షించగలడు. కాబట్టి ఆయన యందు విశ్వాసము ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచే సరిపోదు, పాపం విషయంలో పశ్చాత్తాపడాలి. యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత, ప్రభువా ఇదిగో నా పాపం అంతా నీ ముందు పెడుతున్నా, ఏది దాచిపెట్టుకోవట్లే, ఇదిగో నా జీవితం ఎలా ఉంది అని చెప్పి దేవునికి తన యొక్క పాపపు జీవితాన్ని అంతా అప్పగించి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. పశ్చాత్తాపడాలి, బాధపడాలి, ఏడవాలి. తర్వాత తన మనసుని మార్చుకోవాలి. దాన్నే మారు మనసు పొందడం అంటారు. తన మనసుని మార్చుకోవాలి. నిజంగా ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే తన మనసు మారాలి. మనసు మారకుండా ఆ వ్యక్తి రక్షించబడ్డాడు అనుకోవడం అతని యొక్క భ్రమ. మనసు మారితేనే ఆ వ్యక్తి రక్షణకు అనగా బాప్తిస్మానికి అర్హుడు అని అర్థం. 4వది, పాపం విషయంలో పశ్చాత్తాపడడం మాత్రమే కాదు, పాపముల నుంచి వైదొలగాలి, బయటికి రావాలి, అక్కడే ఉండకూడదు. ఎక్కడుండాల్సి నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? పాపం నుంచి బయటకు రావాలి. 5వది, పాపం నుంచి బయటకు వచ్చి చేయాల్సిన పని ఏంటి తెలుసా? ప్రభు వైపుకి తిరగాలి. పాపం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఖాళీగా ఉండకూడదు, ప్రభుకి దూరంగా ఉండకూడదు, ప్రభుకి దగ్గరగా ఉండాలి. ఒకసారి మీరు ఈ ప్రశ్న వేసుకోండి. నేను బాప్తిసం తీసుకున్న చాలా సంవత్సరాల క్రితం ఇలాగే మారు మనసు పొంది పాపం నిమిత్తం పశ్చాత్తాపడి పాపం నుంచి బయటకు వచ్చి ఒప్పుకొని దుఃఖించి పాస్టర్ చేత బాప్తిసం తీసుకున్నానా? ఇక్కడ 2 కారణాలు. చెప్పకపోయి ఉండొచ్చు, బాప్తిసం యొక్క విలువ, రక్షణ యొక్క విలువ మనకు బోధ చేసి ఉండకపోవచ్చు, అది కూడా తప్పే. తెలుసుకొనకపోయి ఉండొచ్చు, రక్షణ యొక్క విలువ తెలుసుకోకుండా బాప్తిసం తీసుకుని ఉండొచ్చు, అది కూడా తప్పే. నీవు ఇప్పుడు నేను చెప్పిన విధంగానే బాప్తిసం తీసుకున్నావా?
ప్రశ్నించుకోండి ఒకసారి మిమ్మల్ని మీరు. నేను ఈ పద్ధతిలోనే బాప్తిస్మలోనికి వెళ్ళానా? నేను పాపిని అని గుర్తించానా? నా జీవితం అంతా పాడైపోయిందని గుర్తించానా? దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు నా జీవితం అంతా పాడైపోయిందని చెప్పి దుఃఖించానా? బయటకు వస్తున్నా అని చెప్పానా? ఇదిగో నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తున్నా అని చెప్పానా? అలా చెప్పిన వ్యక్తి ఎక్కడికి పోవాలా? బాప్తిస్మంలోకి పోవాలి. సింపుల్. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్న తర్వాత, సంఘ సహవాసంకి వచ్చిన తర్వాత, బలలో చేయి వేస్తున్న తర్వాత కూడా అతని జీవితంలో పాపం ఉందంటే ఒకే ఒక్క చిన్న రుజువు ఏంటి తెలుసా? ఈ రూట్లో వెళ్ళలేదని అర్థం. ఏ రూట్లో? ఇప్పుడు నేను చెప్పిన 4 పద్ధతుల్లో ఆ వ్యక్తి వెళ్ళలేదు అని అర్థం. ఒక వ్యక్తి తన పాపం విషయమై పశ్చాత్తాపడాల్సిన అవసరత చాలా ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఆయన చెప్పిన రీతిలో రావాలి, మనిషి పక్కన రాకూడదు. ఇప్పుడు బాప్తిసం తీసుకుని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఇదిగో దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అక్కడ మనం చదివాం ఏమని? పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం. పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసం మీరు పొందండి అని ఆయన ప్రకటిస్తున్నాడు. చాలా మంది పాప క్షమాపణ ఎత్తేసినారు, మారు మనసు ఎత్తేసినారు, పోయి నీళ్ళలో మునిగేస్తే పరలోకంకి వెళ్ళిపోతాం. నీళ్లలో మునగడం ద్వారా, అనగా నీటి బాప్తిసం తీసుకోవడం ద్వారా ఒక వ్యక్తి పరలోకానికి వెళతాడని బైబిల్ చెప్పట్లేదు. మరి ఒక వ్యక్తి పరలోకానికి ఎలా వెళతాడు అంటే పాపము నిమిత్తం పశ్చాత్తాపడడం ద్వారా, దేవుని పాదాలు పట్టుకుని దుఃఖించడం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా రక్షింపబడ్డాను అని అతనికి రుజువు వస్తే, నేను మారాను అని అతనికి తెలిస్తే, అప్పుడు ఆ వ్యక్తి సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా జీవితాన్ని నేను మార్చుకుంటూ ఉన్నా, నేను మారానని నాకు అనిపిస్తుంది, నాకు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాలి. ఒక డాక్టర్ గారు మెంటల్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసేవాడంట. ఆయన స్టేట్మెంట్ ఇచ్చేది ఏమని తెలుసా? మా హాస్పిటల్లో 100% మంది మెంటల్ అంటే పిచ్చిపట్టిన వాళ్ళు ఉంటే 80% మంది తమ అపరాధ భావంతోనే పిచ్చిపట్టిన వాళ్ళు ఉన్నారని చెప్పాడంట. అపరాధ భావంతోనే పిచ్చిపట్టిన వాళ్ళు ఉన్నారు అని చెప్పాడంట. 20% మంది మాత్రమే హెల్త్ ప్రాబ్లం వల్ల, ఆరోగ్య సమస్య వల్ల పిచ్చిపట్టిన ఉన్నారు. 80% మంది అపరాధ భావంతోనే హాస్పిటల్లో ఉన్నారు అని చెప్తూ ఏమని తెలుసా? యేసుక్రీస్తు నీ పాపాన్ని క్షమిస్తాడు, నీ పాపంలో నుంచి నువ్వు బయటికి రాగలవు, నీ అపరాధాల నుంచి నువ్వు బయట పడగలవు అని కనుక మా హాస్పిటల్లో ప్రకటిస్తే 80% హాస్పిటల్ ఖాళీ అయిపోద్ది అని చెప్పాడంట. హల్లెలూయా. 80% హాస్పిటల్ ఖాళీ అయిపోద్ది. పిచ్చి పట్టిన వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముకోగలరు అని చెప్పారంట. ఎందుకు తెలుసా? పిచ్చి పట్టడానికి కారణం ఏంటంటే తన జీవితంలో ఉన్న అపరాధ భావం, పాపం. ఇక నాకు విడుదల లేదు, ఇక నేను విడిపించబడను, ఇక నాకు రక్షణ లేదు, ఇక నా జీవితం అంతే, ఇక నా జీవితం శిక్షలోనికి వెళ్ళిపోద్ది అని భావిస్తూ ఆలోచిస్తూ నరాలు చెదిరిపోయి పిచ్చి పట్టేసినారు చాలా మందికి. అయితే ఆ డాక్టర్గా చెప్తున్న మాటని తెలుసా? యేసుక్రీస్తు ప్రభు నీ పాపాన్ని క్షమించగలడని ప్రకటిస్తే మా హాస్పిటల్లో 80% ఖాళీ అయిపోద్ది అని చెప్పాడంట. భక్త సింగ్ అనే సేవకుడు, అయ్యా మీ సువార్త మీటింగ్స్కి ఇంతమంది రావడానికి కారణం ఏంటి అని ఆయన అడిగితే ఆయన చెప్పేవాడంట, ప్రజలకు పాప క్షమాపణ ఉంది అని బోధించేవాడంట ఆయన. హీ ఆఫర్ ఫర్గివ్నెస్. మీ పాపానికి క్షమాపణ ఉంది, యేసు వద్దకు రండి, మీ పాపాలు పరిహరించబడతాయి, మీరు రక్షించబడతారని ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు 1000 మంది వచ్చేవాడంట ఆ మీటింగ్స్కి. మీకు చాలా సంవత్సరాల నుంచి అవకాశం ఉంది. మీ ఇంటి పక్కనే దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు. నీ పాపానికి పరిహారం చెల్లించుకోవడం కోసం, పాప క్షమాపణ పొందుకోవడం కోసం, పాపం విషయమై దుఃఖించడం కోసం, పాపముల నుంచి వైదొలగడం కోసం, మారు మనసు పొందడం కోసం, పరలోక రాజ్యానికి సిద్ధపరచబడడం కోసం, సంఘ సహవాసము ద్వారా ప్రభువుని చేరుకోవడం కోసం నీకు ఇంటి పక్కన దేవుడు అవకాశం ఇచ్చాడు. నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఎంతమంది తమ పాపముల నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నారు?
ఈ యోహాను ఆ విధంగా ప్రకటిస్తూ ఉంటే యోదయ ప్రాంతంలో ఉన్న వారందరూ, యెరూషలేం ప్రాంతంలో ఉన్న వారందరూ వచ్చి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటూ ఉన్నారంట. ఆయన జీవితం ఎంత జయకరమైందో చూడండి. యూదులకు బాప్తిసం ఇస్తున్నాడు ఆయన. మనం ఒకసారి 7వ వచనం చూద్దాం. 7వ వచనం చదివితే ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. చదువుతారా ఒకసారి? మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు నేను 3 విషయాలు చెప్పిన మీకు. ఏం చెప్పానంటే అతని జన్మ ఎంతో శ్రేష్టమైంది, అతని జీవితం ఎంతో శ్రేష్టమైంది, అతని జీవితంలో ఎన్నో గొప్ప విషయాలు యూదులకు పాపక్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం ప్రకటన చేసి సువార్త ప్రకటించి వారిని రక్షణలోనికి నడిపించిన గొప్ప వ్యక్తి బాప్తిసం ఇచ్చే యోహాను. అయితే ఆయన ఏం చెప్పినట్టు తెలుసా? నేను చాలా గెలిచాను, నేను చాలా సాధించాను, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అని నేను భావించట్లే అంటూ ఆయన ఏమంటే తెలుసా? మీకు తెలుసా ఆయన విజయం ఎంతమందికి ప్రకటించబడిందంటే, ఆయన సాధించిన విషయాలు ఎంతమందికి ప్రకటించబడ్డాయంటే, ఆయనను యేసుప్రభు అనుకున్నారు చాలామంది. యేసుప్రభు అనుకొని అడిగారు, నువ్వు క్రీస్తువా అని అడిగారు. నువ్వు క్రీస్తువా అని ప్రజలు ఆయన అడిగారంటే ఎంత గొప్ప విజయాన్ని ఆయన సాధించాడు. అయితే ఆ స్థాయికి వెళ్ళిన బాప్తిసం ఇచ్చే యోహాను తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు తెలుసా? ఆయన చెప్పుల వారును విప్పుటకైనా నేను యోగ్యుణ్ణి కాదు. నా జన్మ విశిష్టమైనది కావచ్చు, నా జీవితం విశిష్టమైనది కావచ్చు, నా జీవితంలో నేను ఎన్నో గొప్ప విషయాలు సాధించి జయాన్ని చూసి ఉండవచ్చు. అయితే నేను యోగ్యుడను కాదు, నేను అర్హుడను కాదు. చాలామందికి పాట పాడడం వస్తే భూమి మీద నిలబడరు, అవునా? ఒక్క రవ్వ భక్తి వస్తే భూమి మీద నిలవరు. ఈ చర్చలో నాకంటే భక్తి పరులు ఎవరు లేరని చూపించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఎంత గొప్ప సేవ చేసిన ఆ సేవకుడు తన గురించి తాను చెప్తున్న ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. చివరికి ఆయన తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుకి అంకితం చేసి చెరసాలలో జైల్లోనికి వెళ్ళి శిరచ్ఛేదనం చేయించబడి చంపివేయబడ్డాడు. అంటే తన ప్రాణాన్ని కూడా దేవుని సేవకి అప్పగించేశాడు. ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఆయన చెప్పుల వారును విప్పుటకైనా నేను యోగ్యుణ్ణి కాదు అంటే అర్థం ఏంటంటే, ఆ దినాలలో బానిసలు ఉండేవాళ్ళు గృహాలలో. ఈ రోజుల్లో పెద్దోళ్ళలో కూలి పని చేసేవాళ్ళు ఎలాగైతే ఉంటారో అలాగే బానిసలు ఉండేవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో. అప్పుడు పని మనుషులు అంటారు కదా మనం ఇప్పుడు, అట్లాగే బానిసలు ఉండేవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో. ఎవరైనా గొప్పవాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ బానిసలు అంటే ఆ పని మనుషులు గేట్ కాడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళకాడ కూర్చోవాల. చెప్పులు టైప్స్ ఉంటాయి కదా, షూలని, చెప్పులని, రకరకాల టైప్స్ ఉంటాయి కదా ఇప్పుడు చెప్పులు. ఆ రోజుల్లో ఇక్కడ వరకు అంటే మోకాలి కొద్ది కింద వరకు నాడాలతో చెప్పులు కట్టుకునేవాళ్ళు. యేసుప్రభు ఫొటోస్ మీరు చూస్తే ఆయన కాళ్ళకి అటువంటి చెప్పులే ధరించి ఉంటాడు. చాలామందిని మీరు గమనిస్తే ఆ రోజుల్లో చెప్పులు అలా కట్టుకుంటారు అనమాట. వీళ్ళు ఏం చేయాలంటే కింద కూర్చొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆ నాడాలు ఇప్పితే ఆ చెప్పులు బయటకు వస్తాయి. అప్పుడు వాళ్ళు కాళ్ళు బయటకు తీసుకొని వెళ్ళి నీళ్లుతో కాళ్ళు కడుక్కొని టవల్తో తుడుచుకొని లోపలికి వస్తారు. అది బానిస చేయాల్సిన పని. అయితే ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను బానిసను కూడా కాను అన్నాడు. ఆయన కాళ్ళకాడ కూర్చొని ఆయన చెప్పులు విప్పే బానిసకు కూడా సరిపోను నేను అంటున్నాడు. ఎంత తగ్గింపు జీవితం, ఎంత తగ్గింపు జీవితం. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే అది దేవుని కృప అని మనం మర్చిపోకూడదు. మళ్ళీ మనం ఏమాత్రం హెచ్చించుకోకూడదు. మనం హెచ్చించుకోకుండా ఉండాలి అంటే నేను ఈ 3 విషయాలు చెప్పి ముగించేస్తా. మనం హెచ్చించుకోకుండా ఉండాలి అంటే మొదటి విషయం మనం ఏం గుర్తుపెట్టుకోవాలి తెలుసా? నేను పుట్టక ముందు ఈ చర్చి ఉంది, నేను చనిపోయిన తర్వాత కూడా ఈ చర్చి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి మనం. నేను ఈ చర్చిలోకి రావడం ద్వారా ఈ చర్చి ఎక్కడికో వెళ్ళిపోయింది, నేను రాకపోతే ఈ చర్చి అసలు ఉండేదే కాదు ఈ ఊర్లో. అది నీ భ్రమ. మొట్టమొదటి విషయం, మనల్ని మనం హెచ్చించుకోకుండా ఉండాలి అంటే మన పుట్టక ముందు కొరుటూరులో సేవ ఉంది,
మనం చనిపోయిన తర్వాత కూడా కొరటూరులో సేవ జరుగుతుంది. అంటే నేను పుట్టక ముందు దేవుని రాజ్యం కట్టబడుతూ ఉంది, నేను చనిపోయిన తర్వాత కూడా దేవుని రాజ్యం కట్టబడుతుంది అని మనం గుర్తిస్తే మనం హెచ్చించుకోవడానికి ఏం లేదు. నేను పుట్టక ముందు ఈ ఊర్లో సంఘం ఉంది, సేవ జరుగుతుంది. నేను చనిపోయిన తర్వాత కూడా ఈ ఊర్లో సంఘం ఉంది, సేవ జరుగుతుంది. మరి నాదే ఉంది ఇక్కడ అని భావిస్తాం. అట్లా కాకపోతే నా వల్లే అనుకుంటాం, దెబ్బైపోతాం. రెండో విషయం, మనం హెచ్చించుకోకుండా ఉండాలి అంటే మనం తగ్గించుకోవాలి. కొంతమంది ఇలా చెప్తున్నాడు ఈ రోజుల్లో, దేవుడు ఈ లోకంలో ఏమైనా చేయాలంటే మొదట నా అనుమతి తీసుకోవాలి అంటున్నారట. ఏంది? దేవుడు ఈ భూమి మీద ఏమైనా చేయాలంటే నా పర్మిషన్ తీసుకోవాలంటున్నారట. ఎవరు పర్మిషన్ తీసుకోవాలా? ఈ పాపి పర్మిషన్ తీసుకోవాలంట. ఎవరు? పరిశుద్ధుడైన శక్తిమంతుడైన దేవుడు. చూసారు ఏ స్థాయికి వెళ్ళిపోయారు జనాలు? నీ పర్మిషన్ లేకుండా, నా పర్మిషన్ లేకుండా దేవుడు ఈ భూమి మీద ఏం చేయలేని చేతకనుడా? ఆయన దృష్టిలో మనం నలుసంత కూడా ఉండం. మరి మన అనుమతి తీసుకోకుండా ఆయన ఏం చేయలేడా ఈ భూమి మీద? తగ్గించుకోవాలి మనం. ఒకవేళ మనం తగ్గించుకోకపోతే దేవుడే మనల్ని తగ్గిస్తాడని గుర్తుపెట్టుకోండి. నువ్వు తగ్గించుకోకుండా హెచ్చించుకుంటూ ఉంటే దేవుడు, ముందు బైబిల్ గ్రంథంలో మాట, తనను తాను తగ్గించుకున్నవాడు దేవుని చేత హెచ్చించబడతాడు అని ఉంది. ఒకవేళ నువ్వు తగ్గించుకోకపోతే నువ్వు దేవుని చేత తగ్గించబడతావు అని ఉంది. నిన్ను తగ్గించుకుంటే మంచిది, దేవుడిని తగ్గించేదాకా వెయిట్ చేయబాకు. అవమానం వస్తాయి, బాధ వస్తాయి, నింద వస్తాయి. చర్చ నుంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇదే. ఎందుకు? ఒకప్పుడు మనం ఏదో అన్న ఫీలింగ్లో ఉన్నాం, ఆ ఫీలింగ్ లేకపోయేసరికి తప్పని చర్చ నుంచి వెళ్ళిపోతాం. తగ్గింపు ఉంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. మూడో విషయం, దేవుని పనిలో మనం హెచ్చించుకోకుండా ఉండాలి అంటే నా ఆనందం ప్రాముఖ్యం కాదు, నా సంతోషం ప్రాముఖ్యం కాదు, నా పేరు ప్రాముఖ్యం కాదు అని ఎవరైతే భావిస్తారో, నా పేరు గుర్తించాల్సిన అవసరం లేదు, నా పేరు చెప్పాల్సిన అవసరం లేదు, నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేను ఆ దేవునికి రుణపడి ఉన్నాను, ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నేను దేవుడి దగ్గరికి వస్తున్నా, నాకంటూ ఈ లోకంలో ఏమి లేదు కాబట్టి నన్ను పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు అని భావిస్తారు. చర్చల సమస్య వచ్చేది ఎక్కడండి? పట్టించుకోకపోతే, పేరు చెప్పకపోతే, చప్పటి కొట్టకపోతే, సెలవు కప్పకపోతే, ముందుకు పిలవకపోతే. ఇలాగే ఉన్నాయి సంఘాల్లో నేటి పరిస్థితుల్లో. కానీ ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? ఆ బాప్తిస్మిచ్చి యోహాను అంత గొప్ప జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఆ బాప్తిస్మిచ్చి యోహాను అంత గొప్ప జన్మని కలిగి ఉన్నాడు. ఆయన జన్మ గురించి ముందుగానే చెప్పబడిందని మనం విన్నాం. ఆ బాప్తిస్మిచ్చి యోహాను అంత జయ జీవితాన్ని చూశాడు, అంత గొప్ప వ్యక్తి చెప్తున్న మాట తెలుసా? ఆయన చెప్పుల వారు విప్పుటికని యోగ్యుని కాదు, నా వెనకాల వచ్చేవాడు నాకంటే గొప్పోడని చెప్తున్నాడు. నేనే దేవుడిని అనలా, నా వల్లే ఆయన ఈ లోకానికి వస్తున్నాడు అనలా. వస్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు అని అన్నాడు. నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది అన్నాడు. చూసారా, అంత గొప్ప జీవితాన్ని కలిగిన ఆ వ్యక్తి దేవుణ్ణి హైలైట్ చేస్తున్నాడు, దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు, కానీ తను ఏమాత్రం హెచ్చించుకోలేదు. నేను అనే మాటలో దేవుడికి మహిమ లేదు. ఆలోచించేయండి, మనకు ఒకవేళ అంత గొప్ప జీవితం లేదేమో, అంత గొప్ప జన్మ లేదేమో, అంత గొప్ప విజయాలు మనం దేవుని కోసం సాధించలేదేమో, మరి మనం ఎందుకు హెచ్చించుకోవాలి? మనం డంబానికి వెళ్ళాలి? మనం గర్వానికి వెళ్ళాలి? ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు ఎన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చో. అంత జన్మ కలిగి, అంత జీవితం కలిగి, అన్ని సాధించగలిగి, నేను దేవుని చొప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుణ్ణి కాదని చెప్పి అంతగా ఆయన తగ్గించుకుంటున్నాడంటే, దేవుని సేవలో తన ప్రాణాన్ని కూడా వదిలేసుకోవడానికి సిద్ధపడాడంటే, ఇక నేను ఎలా ఉండాలి అని పరిశీలన చేసుకోండి. మీ పాపం విషయం మీరు పశ్చాత్తాపడండి, మీ పాపం విషయమే మీరు దుఃఖించండి, మీరు పాపం విషయమే దేవుని కాళ్ళు పట్టుకొని నేను ఇక విడిచిపెడతాను ప్రభు అని చెప్పి బయటకు వస్తున్న ప్రభు అని చెప్పండి. ఇదిగో దేవా, నా జీవితం ఇక మీదటి నుంచి నీ చేతికి అంకితం, పలుమార్లు నేను వైదొలిగాను నీ పరలోక దర్శనం నుండి, ఇక మీదటి నుంచి నేను ఈ సన్నిధి నుంచి విడిచిపోను ప్రభు అని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకోండి. తలలు వంచండి.
ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకోండి. దయచేసి ప్రార్థన చేసుకోండి.